ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. అది అక్షర సత్యం. దాని గురించి చివరిలో ఒక కొసమెరుపు కూడా ఉంది, చూపిస్తాను. ఇప్పుడు అదే రీతిలో చంద్రబాబు నాయుడు ఒక ఎంపీపీకి ఎక్కువ, ముఖ్యమంత్రికి తక్కువ, లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ. ఇది జోక్గాను ఏదో అసూయతోనూ ఆవేశపడం అనే మాటలు కాదండి, అక్షర సత్యాలు. జగన్మోహన్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడుపై. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే విందాం, తర్వాత మీకు అద్భుతమైన కొసమెరుపు కూడా నేను చూపిస్తాను. అది వాస్తవం, ప్రజలు అనుకున్నదే మనం చూపిస్తాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారో ఫస్ట్ వినండి. పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తా ఉండేది ఏమిటి? ఇదే నిజంగా ప్రజాస్వామ్యం? ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలన్నా? ఇంకొక ఎగ్జాంపుల్, రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ. చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో 16 ఎంపీటీసీలకు 16కు 16 మనమే గెలిచినాం. పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి. పోటీ పెట్టిన వాళ్ళ కూడా డిపాజిట్లు కూడా రాల. 16కు 16 మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకి ఎవరికి రావాలి మరి ఆ పోస్టు? మనకే రావాలి కదా. అక్కడ అలా 6 మందిని ప్రలోభ పెట్టాడు, పట్టి 6 మందిని తీసుకున్నాడు. సరే, 6 మందిని ప్రలోభ పెట్టి తీసుకుపోయినా కానీ మిగిలిన 9 మంది మనం మిగిలిన ఒకరేదో చనిపోవడము అనర్హత జరిగింది. మిగిలిన 9 మంది మన దగ్గరే ఉండరు. అట్లేసుకున్నా మనమే గెలవాలి కదా. ఏం చేస్తున్నాడు? వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు. వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? కోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్. 6 మందే. ఈ పక్క మన దగ్గర 9 మంది ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళే. ఈయన ప్రలోభ పెట్టి తీసుకున్నాడు. కలిసి అక్కడైనా గెలవాలంటే కోరమన్నా ఉండాలి. అది లేదు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ. పోలీసులను ఈ మాదిరిగా వాడుకుని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకుని, అది కూడా ఏంది, ఒక చిన్న ఎంపీపీ పోస్టు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి. రాష్ట్రానికి కుప్పానికి ఆయనే ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా, నెంబర్లు లేకపోయినా వ్యవహరిస్తా ఉన్న తీరిది. ఇంకా మాటలు రావండి. అంటే ఇటువంటివి విన్నప్పుడు 16కు 16 మంది మన పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు ఉన్నారు. 6 మందిని ప్రలోభాలు పెట్టి లాక్కున్నారు. 9 మంది మన సైడ్ ఉన్నారు. వాళ్ళని ఎన్నిక జరిగే చోటికి వెళ్లకుండా వాళ్ళ బస్సుల్ని కూడా పోలీసుల చేత ఆపించి కోరం లేకపోయినా డిక్లేర్ చేసుకున్నాడంట, రామకుప్పంలో మేమే గెలిచినాం, ఎంపీపీ మావాడే ఉంటాడు. అంటే ఇంకా దీన్ని ఏ విధంగా చెప్పాలనో, దీన్ని విజనరీ అంటామండి. చంద్రబాబు నాయుడు విజనరీ, తెలివితేటలు ఉన్నాయని మనం అనొచ్చా? ఎక్కడ పడితే అక్కడండి. ఇంతవరకు అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన అవన్నీ చూశారు, కానీ మరీ ఇంత దిగజారి, అంటే ఇంకా ప్రతి దాంట్లో మాదే ఆధిపత్యం ఉండాలి. ఎలా హుక్కర్ క్రుక్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంతృత్వ పోకడలకు బీజం వేస్తూ నడి రోడ్డు పైన ప్రజాస్వామ్యం బట్టలు ఉడదీసి ఇంకా మాకు ప్రజాస్వామ్యంతో పని లేదు, మేము నియంతలము అన్నట్లు వ్యవహరిస్తూ ఇలా చేయడం దేనికి సంకేతం అండి? నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళని, విఘ్నులను, కవులను, కళాకారులను, మేధావుల్ని నేను అడుగుతున్నా, ఇది మంచి పద్ధతే? ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ తీసుకొని రావా? ఎలా దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి? మనది భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ఇంకా ఆ సంబడానికి అసలు ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టడం దేనికండి? దేనికి? మామూలు ఎలక్షన్స్లో ఏమో ఏదో ఈవీఎంలు అవి ఇవి మోసం చేశారని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం, అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ ఈవీఎంలతో పని లేదు కాబట్టి మనుషుల్ని ఆపడము, అడ్డుకోవడము, వాళ్ళు ఓటు వేయకోకుండా, చేతులు ఎత్తుకోకుండా చేయడం, కోరం లేకపోయినా కానీ గెలిచినామని డిక్లేర్ చేసుకోవడం. దేనికి సంకేతం అండి? నాకైతే నిజంగా దీనికోసమా ప్రజలు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఎన్నుకునింది అనేది నాకు అనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అదే అనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ రైట్ అండి. దిస్ ఈజ్ నాట్ రైట్.
all the educated people should come out and they should start protesting against these undemocratic things. It's not the right way to do, and it's not good for the society, it's not good for the democracy. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున పాతరేస్తున్నారు. ఒక పెద్ద ఆయన మాటల్లోనే వినండి, చెప్పాను కదా కొసమెరు పని. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటున్నాడు వినండి, అది విని ముగించేద్దాం. దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ద న్యూ గవర్నమెంట్. కొత్త ప్రభుత్వం పైన వాళ్ళకున్న ఒపీనియన్ ఇది 100% వాస్తవం. ఇప్పుడు రౌడీజం చేసి నేను గెలుస్తున్నాను, ఎంపీపీ నాదే, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ పదవి నాదే, మేయర్ పదవి నాదే అని చెప్పేసి సునకానందం పొందడం ఎంతవరకు సమంజసం? అందుకనే వీళ్ళ చేష్టలు వీళ్ళని గాడితికి ఎక్కువ మనిషికి తక్కువ చేసాయని చెప్పేసి ఆ పెద్ద ఆయన అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వారు రౌడీజం చేయాలనో ఫ్యాక్షనిజం చేయాలనో అనుకుంటే ఎవరు మిగలరు రాష్ట్రంలో. నేను చెప్పే తెలుగుదేశం వాళ్ళే ఎవరు ఉండరు, పారిపోతారంతా. రాష్ట్రంలో ఒక్కడుండడు, తలదాచుకుంటారు ఎక్కడికి పోయి, అస్సాంకు ఎక్కడికి పోయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఒక్క చిన్న అరెస్ట్ చేయలేదు, పరిపాలన మీద దృష్టి పెట్టారు, ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన చేశారు. ఇది ఎక్కడి గవర్నమెంట్ అండి? ఇది కక్ష సాధింపు చర్యలు, ఆధిపత్యము, ఆధిపత్య పోరు, ఇంకా వచ్చేసి ఏదో నేను సాధించాను చూడని చెప్పేసి ఆ లోకేష్ వచ్చి డబ్బాలు కొట్టుకోవడం, గఫాలు కొట్టుకోవడం. ఇది పరిపాలన? చీ 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 చీ. ఒకసారి ప్రతి ఒక్కరూ, ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిందిగా నా మనవి.